ఈరోజు మనకి వృద్ధాశ్రమంలో రకరకాల వ్యక్తులు జాయిన్ అవుతున్నారు. వాళ్ళలో ఒక రకమైన వ్యక్తుల్ని మనము ఎన్నుకుందాం ఈరోజు. వాళ్ళు ఎవరంటే, వాళ్ళకి వయసు ఒక 45, 50 సంవత్సరాలప్పుడే నాన్న వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతారు. అలాంటి వాళ్ళని కొంతమంది వాళ్ళ బంధువులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ప్రేమగా, అభిమానంగా తీసుకెళ్తారు. కాకపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికేది గానీ, పాత్రలు కడిగేది గానీ, లేకపోతే అంగళ్ళకి తిరిగేది గానీ, లేదా ఇంకేమైనా పనులుంటే గానీ, చెత్తలుడ్చడం గానీ, ఇట్లా పనులన్నీ కూడా చేయించుకుంటారు వాళ్ళ దగ్గర. ఓకే. ఇంట్లో ఉండే వ్యక్తిలాగా చేస్తే తప్పేమి లేదు, చేయించుకుంటారు. అంతవరకు వాళ్ళు చేసే వరకు వాళ్ళను పోషించుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఒడిగిపోయి వయసైపోతుందో, అప్పుడు ఈ రకంగా అనాథాశ్రమంలో పడేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పే మాటేమంటే అనాథాశ్రమానికొచ్చినప్పుడు, "ఇన్ని రోజులు నేను వీళ్ళని పోషించాను. ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడైతే నాకు ఓపిక లేదు వాళ్ళని పోషించేకి. దానికని ఆశ్రమంలో ఏస్తాం." కాకపోతే అది అసలు రీజన్ కాదండి. ఇన్ని రోజులు వాళ్ళ పని చేశారు కాబట్టి, వాళ్ళ పనికి జీతం లెక్కన మీరు పోషించారు. అంతేగాని వాళ్ళని మీరు పోషించలేదు. ఇప్పుడు వాళ్ళు పని చేయలేదు కాబట్టి, వాళ్ళు వేస్ట్ అయిపోయినారు కాబట్టి మీరు ఆశ్రమంలో పడేస్తున్నారు.